స్కూటర్ సుబ్బారావు చిప్పాడు పొడిగోలంతా నా వెనకే పడతారు. మీ అమ్మాయి పేరేంటండి? మిథునశ్రీ. ఏమైనా అడుగుతావా వీళ్ళిద్దరిని? నేను అడగాల? అడుగు. నువ్వు ఏ క్లాస్? 6th. ఓ కమాన్. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డి. పేరెంట్ డి. చైల్డ్ చూడండి. అరే చూడు ఒకసారి. చైల్డ్ 3. అన్న నవ్వు. అన్న పద్దు వీళ్ళే వదిలే. చైల్డ్ 4. అయ్యో ఏం డిసైడ్ అయ్యారమ్మా? 4 or 6 ఉంటుంది. అదేంటి 1 కాదా? ఆ అంకుల్ హైట్ ఉంది పిల్ల ఎట్లెక్కింది? ఏ రేపు పొద్దున నువ్వు కూడా ఇంకొంచెం వయసు అయిన తర్వాత మీ నాన్నకన్నా ఎక్కువ హైట్ లోకి వెళ్ళిపోతావు కదా. చెప్పలేం కదా. నాన్నకన్నా ఎక్కువ హైట్. ఆంటీని కొట్టడానికి కంపెనీ ఎవరన్నా నన్ను కొట్టడానికా? వస్తారు ఎవరన్నా? నువ్వు వస్తావా? రే నన్ను కొట్టడానికి వస్తావా? కమాన్ మొగ్గులు అందరూ వచ్చేయండి. ఏమో అనుకున్నాను గానీ పిల్ల గ్యాంగ్ కోతి గ్యాంగ్ లాగా కదిలింది. ఇప్పుడు చెప్పండి అమ్మా. 6 పీరియడ్ సరే. చైల్డ్ 6. కమిట్ అవుతున్నారా? కమిట్. ఓకే, సో పేరెంట్ డి అండ్ చైల్డ్ 6 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని కమిట్ అయ్యారు. ఫ్రీజ్ చేసి చూద్దాం అవునా కాదా అని. ఇప్పుడు ఇంకొక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్ సి. చైల్డ్ 1. చైల్డ్ 1. చైల్డ్ 3. చైల్డ్ 4. నాకు తెలీదు. తప్పైతే నాకు తెలీదు. ఇందాక నువ్వు తప్పు చేయలేదా మరి? ఓకే ఓకే అతను చెప్పారు కాబట్టి కమిట్. పేరెంట్ సి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకొని కమిట్ అయ్యారు. అవునా కాదా చూద్దాం. లక్ష్మి, నువ్వు తనని చూసావా తులసి సినిమాలో?
చూసావా? అక్కడ పడేస్తారు. ఏ లక్ష్మిలోంచి ఒక డైలాగ్ వినిపించవా? ఇది కానీ మళ్ళీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ నెప్టల్ జీన్స్. బై బై. పేరెంట్ బి. ఇప్పుడు చైల్డ్ 1. మదరా 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 మదర్ లేరు కదా. ఏమనిపిస్తోంది? చైల్డ్ 3. అంకుల్ ఒకసారి పళ్ళు చూపియండి. చూపిరా? నువ్వు చెప్పక ముందే అన్న కమిట్ అయిపోయాడు. ఇప్పుడు చైల్డ్ 5. చిన్న పిల్లుందా? బా ఏంటండి గేమ్ వందా? ఏం డిసైడ్ చేసి మొత్తం మాట్లాడిన తర్వాత సమావేశాలు అయ్యాయి. ఇప్పుడు 3 or 1 ఉంటుంది. చైల్డ్ 3. 3 and commit. 3 commit. కమిటా? కమిట్. హలో కమిటా? కమిట్ కమిట్. ఓకే, కమిట్ అని పారిపోతాడు ఏంటండి బాబు? పేరెంట్ బి అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుని కమిట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇక్కడ లేరు, నేనే ఉన్నాను. చూద్దాం. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుని కమిట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇక్కడ లేరు, నేనే ఉన్నాను. చూద్దాం. పాప బాబు దగ్గరకో వెళ్లి నిలబడండి. మీరు మీ పేరేంటి? రమేష్ బాబు. పాప పేరేంటి? అక్షయ. అక్షయ అంటే ఒకసారి మైక్ ఇవ్వరా? అక్షయ క్లాస్ సెకండ్. ముఖ్యంగా ఈటీ వారికి జీన్స్ వారికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. మీ ఇంట్రడక్షన్ మ్యూజిక్ మాత్రం హైలైట్ అండి. ఆ మ్యూజిక్ ఉంటేనే మా అబ్బాయి భోంచేస్తాడు. అవునా? జీన్స్ ప్రోగ్రామ్ పెడితేనే భోంచేస్తాడు, లేకపోతే భోంచాడు అన్నట్టు. మరి మిగిలిన రోజులంతా ఏం తింటున్నాడు? స్టార్ట్ చేసి పెట్టి. అవునా? వావ్, ఫెంటాస్టిక్. సో ప్రోగ్రామ్ మొత్తం అందరూ చూస్తారా? ఇంటిల్లిపాది చూస్తుంటాం. చాలా సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నెప్టల్ జీన్స్ కి వచ్చినందుకు. బాయ్ బాయ్. ఇందాక ఒక్కళ్ళు మీరు మిస్ మ్యాచ్ చేశారు, వారిని పిలిచేస్తున్నాను. ఆ పేరెంట్ మళ్ళీ వచ్చేయండి. కూతురు ప్రతి వాళ్ళ కొడుకు. ఓకే అండి, లాస్ట్ 5 seconds. ఎవరు ఆ చైల్డ్ చెప్పండి. యా, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. అందరికి నమస్కారం. 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 దీంట్లో పార్టిసిపేట్ చేసిన దానికి మాకు, మా పాపకి, మా ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చారు. అందరికి చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా మీ ఇద్దరి దగ్గర ఉన్న అమౌంట్ 50,000. నెప్టల్ జీన్స్ లో సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ సెలబ్రిటీ రౌండ్ లో మేము ఒక సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో చూపించి ఎవరని అడుగుతాం, లేకపోతే వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మదర్ ఎవరు అనేది అడుగుతాము. మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేస్తే మీకు 20,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరే మాకు 10,000 ఇవ్వాలి. కొంచెం బాగా థ్యాంక్ యూ. అని ఉందా? 20,000 ఎక్కువ ఇస్తున్నాం మేము. మోర్ రెడీ? 10,000. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇది ఒక హీరో చిన్నప్పటి ఫోటో. హీరో ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్ ఏ రామ్,
ఓకే బి ఆప్షన్ బి హీరో అజిత్. తమిళ్లో బిల్లా పెద్ద హిట్ అయినది, మన తెలుగులో ప్రేమలేఖ అని ఒక సినిమా వచ్చింది, ఓకే వాలి, ఇవన్నీ. సి ఆప్షన్